హాయ్ గైస్, మనం డిస్కస్ చేస్తున్న బుక్ ది ఆల్మనాక్ ఆఫ్ నావల్ రవికాంత్. ఆ బుక్లో ఈరోజు సెకండ్ టాపిక్ డిస్కస్ చేద్దాం, హ్యాపీనెస్ అండ్ ఇన్నర్ పీస్. అండ్ ఈరోజు అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్, హ్యాపీనెస్ ఈజ్ ఎ స్కిల్. ఫర్ సపోజ్ దీన్ని నా లైఫ్లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేశానంటే, ఇది మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు. మా అమ్మ ఎప్పుడు పని చెప్తూ ఉంటుంది నాకు. ఆ పని నేను చాలా చిరాకుతో చేసేవాడిని. లైక్, ఎందుకు నాకు ఎప్పుడు పని చెప్తారు, ఎందుకు నేను ఎప్పుడు ఇంటి పనులు చేయాలి, లేదంటే ఎందుకు కూరగాయలు తేవాలి, అవి ఇవి అని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని పని చేసేవాడిని. అండ్ ఆ ఆ పని అలా చేస్తున్నప్పటికీ నాకు సమ్ అన్సాటిస్ఫాక్షన్ ఉండేది. లైక్, నేనే ఎందుకు అలా ఇలా అని. కానీ నేను ఈ బుక్ చదివిన తర్వాత నేను దాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూసాను. ఫర్ సపోజ్ నాకు ఏదైనా పని చెప్తుంటే ఒక టూ స్టెప్స్ వెనక్కి వెళ్ళి నేను ఆలోచిస్తున్నా, ఓకే ఇప్పుడు ఈ పని చెప్పారు, దీన్ని మనం హ్యాపీగా చేయాలి, మనం ఎంత హ్యాపీగా చేస్తే అంత బెటర్ అవుట్పుట్ వస్తుంది. అండ్ నేను ఇన్నర్గా చాలా సాటిస్ఫై అవుతా. అండ్ ఆ పని చేసిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి, నువ్వు హ్యాపీ పర్స్పెక్టివ్లో చూస్తే. సో నేను దాన్ని నా లైఫ్లో అలా ఇంప్లిమెంట్ చేశాను, మీరు ట్రై చేయండి. అండ్ యా, హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఎ స్కిల్. హ్యాపీనెస్ అండ్ ఇన్నర్ పీస్లో సెకండ్ పార్ట్ వచ్చేసి డిజైర్. డిజైర్ అంటే ఆశ. మీకు ఫర్ సపోజ్ ఏదైనా కావాలి అనే ఒక ఆశ ఉంటుంది చూడండి, అది హ్యాపీనెస్కి దూరం చేస్తుంది. ఫర్ సపోజ్ మీకు మెటీరియల్ హ్యాపీనెస్ ఉండొచ్చు, నాకు ఒక బైక్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, లేదా నాకు ఒక కొత్త ల్యాప్టాప్ కావాలి. ఇలాంటివన్నీ ఇలాంటి డిజైర్స్ అన్నీ మీకు ఏమవుతున్నాయంటే మెటీరియల్ హ్యాపీనెస్ దగ్గర చేస్తుంది అండ్ రియల్ హ్యాపీనెస్ దూరం చేస్తుంది. సో డిజైర్ అనేది పూర్తిగా తీసేయొద్దాను అట్లా. లైక్, ఆశ అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ మనం లిమిట్ చేద్దాం దాన్ని. టు సమ్ ఎక్స్టెంట్ వరకు లిమిట్ చేద్దాం అండ్ తగ్గించుకుంటూ వద్దాం. ఆ మెటీరియల్ డిజైర్స్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్టర్నల్ డిజైర్స్ ఏమైనా ఉన్నాయో, అవి మీకు ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ని ఇస్తాయో వాటిని దూరంగా పెట్టి రియల్ హ్యాపీనెస్కి దగ్గర అవుదాం. ఈరోజు వీడియోలో థర్డ్ పార్ట్ వచ్చేసి పీస్. పీస్ నీలో నుంచి రావాలి. పీస్ నువ్వు బయట వెతుక్కోలేవు, మార్కెట్కి వెళ్తే 10 రూపాయలు దొరుకుతుంది. పీస్ ఇన్నర్ సెల్ఫ్ నుంచి రావాలి. అండ్ అది అటైన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. అంటే నేను చేసా మెడిటేషన్, కానీ నేను ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే అది ఎక్కడో ఎండ్ అవుద్ది. ఫర్ సపోజ్ నేను ఒక సినిమా గురించి ఆలోచిస్తూ మెడిటేషన్ చేస్తే అది అసలు కెరియర్, పాలిటిక్స్, మూవీస్ మొత్తం దేశాన్ని దాటి ఎటో వెళ్ళిపోయింది అది. సో యా, అందరికీ అలానే అవుతుంది. అండ్ ఈ రోజు నుంచి నేనేమనుకుంటున్నా అంటే, నేను డైలీ ఒక 5 minutes అయినా కూర్చొని మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ యా, మీరు కూడా జాయిన్ అవ్వండి. ఈ రోజు నుంచి 5 minutes ఖచ్చితంగా మెడిటేట్ చేద్దాం. వీడియోలో ఫోర్త్ పార్ట్ వచ్చేసి ట్రూ ఫ్రీడమ్. అసలు ఈ ట్రూ ఫ్రీడమ్ అంటే ఏంటి బ్రదర్? ఫ్రీడమ్ కమ్స్ విత్ ఇన్ యూ. సేమ్ పీస్ లానే, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది కాదు, నీకేది నచ్చిందో ఆ పని చెయ్యం. చాలామంది అంటే నేను కూడా, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమైనా జడ్జ్ చేస్తారేమో, ఈరోజు నేను వీడియోస్ చేస్తాను, నా ఫ్రెండ్స్ జడ్జ్ చేస్తారు, నా పేరెంట్స్ జడ్జ్ చేస్తారు అండ్ చాలా ఎక్స్టర్నల్ థాట్స్ అనే మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి 24/7. కానీ వాటన్నిటిని దాటుకొని నీకు నచ్చింది నువ్వు చేయి, నాకు నచ్చింది నేను చేస్తున్నా. సేమ్ అలానే నీకు నచ్చింది నువ్వు చేయి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, లేదంటే మన స్లాంగ్ చూసి నవ్వుతారు, లేదంటే మన యాక్సెంట్ చూసి నవ్వుతారు, లేదంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ని చూసి నవ్వుతారు. అంతా పక్కన పెట్టేయండి, అదంతా ఒక ఫేక్ స్టోరీ. మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్న ఒక ఫేక్ స్టోరీ. నేను కూడా అలానే ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేసుకొని ఇన్ని రోజులు బతికాను. ఆ ఫేక్ స్టోరీ నుంచి బయటకు వద్దాం అండ్ వీ విల్ మేక్ ఎ రియల్ స్టోరీ. అండ్ మన మీద మనకు ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేలా చేసుకుందాం మనల్ని. మనం ది ఆల్మనాక్ ఆఫ్ నావల్ రవికాంత్ బుక్లో నుంచి కీ టేకింగ్స్ చూసుకున్నాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది సెకండ్ టాపిక్, హ్యాపీనెస్ అండ్ ఇన్నర్ పీస్. అండ్ మనం చూసిన ఈ టాపిక్లో మనం చూసిన పార్ట్స్ వచ్చేసి హ్యాపీనెస్, డిజైర్, పీస్ అండ్ ఫ్రీడమ్. యా, సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.